श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। भक्त प्रियं भक्त समाधिगम्यं चिंताहरं चिंतितकामधेनुं सूर्येन्दुकोटिद्युतिभास्वरं तं रामं भजे राघव రామచంద్రం। భక్త ప్రియుడే వెలుగొందేటువంటి వాడు, కోరిన కోర్కెలన్నీ తీర్చేటువంటి వాడు, అంతేకాకుండా కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి కలిగినటువంటి వాడు, మనస్సుకి ఆహ్లాదాన్ని అందించేటువంటి ఆ రామచంద్రుని యొక్క కృపా విశేషం చేత, ఆ శ్రీరామచంద్రునికి రూపాంతరభూతుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సకల సంపదలను ప్రసాదించేటువంటి శ్రీమద్ రామాయణాంతర్గత బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని మనం నాద నీరాజన వేదికగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మనందరికీ కూడా హితాన్ని చేకూర్చాలి అనేటువంటి సంకల్పాన్ని మనసులో నిలుపుకుని సత్సంకల్పంతో గురు ప్రార్థనతో నేటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 37 सर्ग श्लोक पारायणं तथा श्रीमद्योग वासिष्ठे
विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 37 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। यदत्रानन्तरं कार्यं लोकानां हितकाम्यया संविधत्स्व विधानज्ञ त्वं हि नः परमागतिः। పరమాద్భుతమైనటువంటి స్కందోత్పత్తికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. అతి విలువైనటువంటి ఘట్టం చాలాసార్లు అనుకున్నాం. రామలక్ష్మణులకు బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారు ఉపదేశం చేసిన వైనం. ఒకానొక సందర్భంలో పాండవులకు మార్కండేయ ముని ఉపదేశించిన వైనం. వీటిని పరిశీలిస్తూ ఉంటే అత్యవసరమైన సమయంలో ఆ పరమాత్మ పరిపూర్ణంగా అనుగ్రహించదలచి ఏ విధంగా కుమారస్వామి యొక్క ఆవిర్భావాన్ని ఉపదేశింపచేస్తారో, పెద్దలు ఉపదేశించేలాగా ప్రేరణ చేస్తారో ఒక్కొక్క రహస్యం తరచి తరచి చూసి అర్థం చేసుకుంటే అహో అనిపిస్తుంది. ఈ సర్గ చిట్ట చిగురి శ్లోకంతో స్కందోత్పత్తికి సంబంధించి మనం ఒక కథాంశాన్ని కొంతవరకు పూర్తి చేసుకోగలుగుతాం. అంతా విన్న తరువాత దాని ప్రభావం ఇంత అని అప్పుడు చెప్పుకున్నా, మొట్టమొదటి నుంచి తగినంత ఆసక్తి, శ్రద్ధ, నమ్మకం, భక్తి లేకపోవడం ద్వారా బహుశా దీన్ని పెడచెవిని పెట్టేస్తారేమో అని పెద్దలు చాలామంది ఆ చిట్ట చిగురిని చెప్పినటువంటి ఆ ఫలశ్రుతి శ్లోకాల్ని ముందుగా హెచ్చరించి వీటిని ఉపదేశం చేస్తూ ఉంటారు. స్కందోత్పత్తి నిన్నటి రోజున మొదలుపెట్టి మనం ప్రజ్ఞావివర్ధన స్తోత్రం పారాయణం చేసుకుంటున్నాం. పుష్యమి నక్షత్రం నాడు మొదలుపెట్టి మళ్ళీ పుష్యమి నక్షత్రం వచ్చేంత వరకు పారాయణం చేస్తే గొప్ప సిద్ధి కలుగుతుంది, మహామహిమాన్వితమైనది అని తంత్ర రహస్యంలో ఉంది. సరే, ఆ నామాల్ని కూడా మనం కొద్దిగా వివరించుకుందాం సమయానుసారంగా, సందర్భోచితంగా. ప్రస్తుతం కథ ఎంతవరకు వచ్చిందంటే, యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా అని అన్నారు. దేవతలందరూ కలిసి ఋషిగణములతో కూడుకుని అగ్నిదేవుణ్ణి ముందుగా పెట్టుకుని రాజుగారైనటువంటి ఆ ఇంద్రుడి జతలో పితామహులు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు అని అనుకున్నాం. ఒరే, మీరు తెల్లవారులేస్తే ఏదో ఒక సమస్య నా దగ్గరికి పట్టుకొస్తూనే ఉంటారా, నేను ఎన్ని రకాలుగా దీన్ని తీర్చినా ఇంకొక సమస్య మీకు పుట్టుకొస్తూనే ఉంటుందా అన్నట్లుగా ఉంటుంది ఆ పితామహుల వైఖరి. కాబోలు అంటున్నారు, నాన్న 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 నాన్న,
ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు నాన్న. స్వామి తపస్సుకు వెళ్ళిపోయాడు, లేకపోతే మరొక మాట, ఇదంతా కాదు అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. యదత్ర అనంతరం కార్యం అని అన్నారు. అనంతరం అంటే ఇప్పుడు, వెంటనే, ఇమ్మీడియట్గా, తక్షణం, సపది ఆలోచించి చేయవలసింది ఏదో అది చూడు, ఎందుకంటే ఈ మొట్టికాయలు తట్టుకోలేకపోతున్నామని. అంటే ఈ కథలని దృష్టిలో పెట్టుకుని ఈ మాటని, ఈ ఉపదేశాన్ని వెనుక మనం ఏం చెప్పుకున్నామంటే, తారకాసురుడు వగైరాలు వీరి బాధలు బహుశా అప్పటి దేవతల అనుభవంలోకి లేవనుకుంటా. అది ఉంటే వీరిద్దరి వల్ల ఏర్పడేటటువంటి ఒక దివ్యమైన మూర్తి లోకాన్ని రక్షిస్తుంది, మనం కాస్త కష్టాలు తట్టుకుందాం, మనల్ని అణిచేసినా మనల్ని మించిపోయినా ఆ పుట్టేటటువంటి మూర్తి అని సరిపెట్టుకుని ఉందురేమో. అప్పటి దృష్టిలో ఆ దేవతలకి వారిద్దరి వల్ల లోకరీతిని అనుసరించి ఏర్పడేటటువంటి వాడు అన్ని అణిచేసేటటువంటి ఒక దివ్యశక్తి అయిపోతాడు. అంతకుముందే అనుభవించినటువంటి ఎదుర్కొన్నటువంటి అంశం వీరభద్రుడు వగైరాలు అదంతా దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ దేవతలకి ప్రస్తుతం ఆ సమయానికి వారిని ఆపాలి అన్నంత వరకే అనిపించింది తప్ప, బహుశా ఈ తారకాసురుడి ఆలోచనలు ఇవన్నీ మనసులో ఉండి ఉంటే, లేదా అనుభవంలోకి వచ్చి ఉంటే అప్పటికే ఆ విషయమే ప్రస్తావన చేద్దురు. లేదా అంత పరమశివుడు అవకాశం ఇచ్చి దేవతలు మాట్లాడడానికి కాస్త సందు చూపించిన తరుణంలో, స్వామి నువ్వు ఈ సరసం సంతోషం ఇంతటితో ఆపి ముందు మా రక్షణ చూడు అని ఆ నివేదనైనా చేద్దురేమో. పరమశివుడు వెళ్ళిపోయాడు. శివుడితో ఇప్పుడు మాట్లాడేంత సాహసము చేయలేరు, అక్కడికి వీరు వెళ్ళలేరు. మరి ఇంకా దగ్గరలో దొరికిన వారు ఎవరు అంటే, అమ్మలో నాన్నలో ఏ ఒక్కరితో దగ్గర కాస్త చనువు ఉంటుందో వారి దగ్గరికే కదా పెడతారు. ఆ సందర్భంలో పితామహుడి దగ్గరకు వచ్చారు. బ్రహ్మగారు పాపం వల్లమాలిన పిల్లల మీద ప్రేమ, ఆత్మన్నాత్మన్నిత్యామంత్రజత అని శృతి చెప్తుంది ఒక దగ్గర. బ్రహ్మాత్మన్వద సృజత తదకామజత సమాత్మనా పద్యేయేతి. పిల్లలు 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 అని ఒకటే ఉవ్విళ్ళూరిపోతూ ఉంటాట. పాపం ఆ తండ్రి గారు ఆత్మన్ అని పిలుస్తాట. పుత్ర అని కూడా కాదు, నాయనా కుమారా అని కూడా కాదు, కుమార అని కూడా కాదు, నా స్వరూపమే ఆత్మన్నని. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే మన మాటలు. పిల్లల్ని ఏమని పిలుస్తారు అంటే, ప్రేమ బాగా పొంగిపోతే నాయన అని పిలుస్తారు. నాయన అనే మాట కొంత ప్రాంతంలో బాగా ప్రసిద్ధంగా ఉంటుంది తండ్రి దగ్గర. అంటే తనకు పుట్టిన వాడిని తన తండ్రిగా భావించి అలా వ్యవహరిస్తాడు. అంటే ఇంకా ఆ ప్రేమకు హద్దేముంది, ఆ ప్రేమకు కొలబద్దేముంది. కనుక ఇక్కడ బ్రహ్మగారి దగ్గర పాపం పిల్లలందరికీ చనువు కనుక, నాన్న ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఇప్పుడు చేయాల్సిన దాన్ని ఆలోచించు. యదత్ర అనంతరం కార్యం సంవిధత్స్వ అంటున్నారన్నమాట. అన్వయం గమనించండి. ఓ విధానజ్ఞ, ఎప్పుడు ఏది ఏ రకంగా జరిపించాలో ఆ విధానాన్ని అంతని బాగా ఎరిగినవాడా. అత్ర ఈ విషయంలో అంటే ఏమి, మాకు సేనాపతి కరువై ఇప్పుడు మేమందరం కష్టాలు పడుతున్నాం కనుక, మాకు ఇప్పుడు ఇదే పెద్ద సమస్య కనుక, ఈ విషయంలో అనంతరం వెంటనే కార్యం చేయవలసినటువంటిది ఏదో దానిని నువ్వు ఆచరించాలి, ఆ ప్రణాళిక రచించాలి, నువ్వు ఆలోచించాలి అని అంటున్నారన్నమాట. సంవిధత్స్వ అన్నదానికి ప్రణాళికా రచనం అని తాత్పర్యం అన్నమాట. ఇదే పనా నాకు? మీరు ఎప్పుడు ఏదో ఒక సమస్య పట్టుకొస్తూ ఉంటే నాకు వేరే వ్యవహారాలు లేవా అంటావేమో. మా కష్టం కాదు స్వామి, ఇది లోకం కష్టం. లోకానాం హితకామ్యజ, సకల లోకాల్ని రక్షించాలి అంటే నువ్వు ఈ పని చెయ్యాలి అంటున్నారన్నమాట. కనుక లోకానాం హితకామ్యజ, అనంతరం చేయవలసినటువంటి కర్తవ్యం ఏదో దాన్ని సంవిధత్స్వ, ఆలోచించు, దానికి తగినటువంటి ప్రణాళికను సిద్ధం చెయ్యి అని అన్నారు. ఎందుకంటే ఆఖరి మాట, నహ పరమాగతి త్వం హి, మేమింకా అవసరం వస్తే ఎవరి దగ్గరికి వెడతాం, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు, నువ్వే మాకు పరమమైనటువంటి గతి, ఆర్చేవాడివి, తీర్చేవాడివి కనుక అని అన్నారు. ఇలా వేడుకుంటే మరి ఆ బ్రహ్మదేవుడు ఊరికే ఉండిపోగలుగుతాడా? పైగా తండ్రి కదా. అమ్మో, తరువాతి మాట గమనించండి. దేవతానాం వచశ్రుత్వ, వెంటనే స్పందించాడు స్వామి. పితామహులు బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు. దేవతానాం వచశ్రుత్వ
సర్వలోక పితామహ, ఈ దేవతల్ని ఆ దేవతల వెనకాల వీరిని దేవతలుగా భావించేటటువంటి భక్తుల్ని వీరందరినీ దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆ మహనీయులు, ఆ చతుర్ముఖులు సర్వలోక పితామహ దేవతానాం వచశ్రుత్వా సాంత్వయన్ మధురైర్వాక్యై త్రిదశాను ఇదమబ్రవీత్. ఈ దేవతలంతా లబోదిబోమని గగ్గోలు పెట్టేస్తూ ఉంటే ఉండండర్రా, ఆగండర్రా, కంగారు పడకండర్రా అని చెప్పి నెమ్మదిగా బుజ్జగిస్తూ ఓదారుస్తూ అనునయిస్తూ, ఇది చాలా తీయటి మాట, అనునయిస్తూ. సాంత్వనం అంటే ఇదే మాట, ఓదార్పు, అనునయం అని ఇలాంటి తీయటి భావాలన్నీ ఉంటాయి అన్నమాట సాంత్వనం అనే దానిలో. అక్కడ చెప్తున్నారు, దేవతానాం వచశ్రుత్వ, సమూహంగా ఈ దేవతలంతా ఒక్కటిగా వచ్చి మొరపెట్టుకున్నటువంటి ఆ సందర్భంలో వచః ఆ మాటను శ్రుత్వ విని, సర్వలోక పితామహ సకల లోకములకు తాను ఉత్పాదకుడుగా ఉండి వీరిని సృజించాడు కనుక వారి బాగోగుల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో గమనించండి, పిల్లలు పేచీ పెట్టేస్తుంటే అదే పనిగా కళ్ళెర చేస్తే, అదిలిస్తే, భయపెడితే, కోప్పడితే ఏ కాస్త పరిస్థితి అదుపులోకి రాదు. భయపడేవాడిని మనం కళ్ళెర చేసి ఇంకా భయపెట్టేసి ఇంకా ఆవేశం చూపిస్తే అది ఉపాయం ఎలా అవుతుంది? అది కాదనమాట. మరి తండ్రి పిల్లలు పెంపకం, ఆ వ్యవహారాన్ని సెటిల్ చేయడం గురించి బ్రహ్మగారి ద్వారా మనకి నేర్పిస్తున్నారు వాల్మీకి రభవద్ బ్రహ్మ కనుక బ్రహ్మగారి హృదయం బ్రహ్మగారుగా ఆవిర్భవించిన వాల్మీకి మహర్షికే తెలిసేమో. మధురై వాక్యై, పిల్లలు ఏదైనా భయంలో ఆందోళనలో ఉన్నప్పుడు, ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నప్పుడు కనీసం ఆలోచించేందుకు అవకాశం కూడా ఇవ్వనంతగా చుట్టూతా చేరి తొందర పెట్టేస్తూ ఉంటే ఆ బ్రహ్మగారు అస్సలు విసుగు తెచ్చుకోకుండా, అస్సలు ఆవేశపడకుండా మధురై వాక్యై, తీయటి మాటలతో సాంత్వయన్, వారిని దువ్వుతూ అనునయిస్తూ ఓదారుస్తూ త్రిదశాను ఇదమబ్రవీతు, ఆ దేవతల్ని గూర్చి ఈ మాట పలికేరట. ఏమనంటే, చాలా పెద్ద సమస్య వచ్చిందిరా, మీకు సేనానిగా సేనాపతిగా పరమశివుడు అని అనుకున్నాము, ఆయన దగ్గర కాస్త మీరేదో భయపడి ఏదో అడ్డుకున్నారు, సరే అనుకుని ఆయన కాస్త ఆ హిమాలయానికి వెళ్ళిపోయారు తపస్సుకి, ఆయన వెనక్కి రారు ఇంకా పోనీ మీ దగ్గర ఎవరినైనా ఒక దివ్యశక్తిని ఆవిర్భవింపచేద్దామా అంటే పార్వతీదేవి శాపం ఉంది, ఇంకా అది ఏ రకంగానూ వెనక్కి తిరగ తీసుకోవడానికి లేదు. మరి ఇప్పుడు ఎలాగా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే ఆ బ్రహ్మగారు భ్రుకుటి ముడివేసి అలా ఆలోచనలో పడిన క్షణం నుంచి ఈ దేవతలకి లోపల ఆందోళన ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఏ రకంగానూ విరుగుడి లేని సమస్య ఏమో ఇది, అమ్మో బాబో అనిపించేలాంటి సందర్భంలో, అంటే తండ్రి పిల్లలు బుజ్జగించడం ఆ సందర్భం అవన్నీ ఎంత బాగా చూపిస్తారో గమనించండి. అందరూ కలిసి ఒక్కసారి ఈ మన ఇళ్లలో ఏదైనా బయటికి వెళ్ళాలి సరదా పండగ అని అనుకున్నారనుకోండి, మరి ఎవరు తీసుకెడతారు అంటే అన్నయ్య తీసుకెడతాడు, డ్రైవింగ్ ఎవరు చేస్తారు, తనకు వచ్చే ఏదో వగైరా వ్యవహారం, ఏదో పని వచ్చి ఆయన కాస్త డ్రాప్ అయిపోయారు అనుకోండి, ఆయనకి ఏదో బాధ్యత పడింది అనుకోండి, ఇప్పుడు మొత్తం అసలు ఈ సరదాకే అడ్డుకట్ట ఏర్పడిపోయింది అని చెప్పి పిల్లలంతా చుట్టూతా చేరి మరి గడ్డంలాగే వాళ్ళొకళ్ళు, చొక్కాలాగే వాళ్ళొకళ్ళు, మీసంలాగే వాళ్ళొకళ్ళు, అలాగా ఒళ్ళో పడిపోయి నెత్తమ్మట లేకపోతే ఆ వీపమ్మట అలా వారందరూ కలిసి మూగేస్తే ఆ ఇంట్లో తాతయ్యో ఆ తండ్రి గారో ఆ పిల్లలందరినీ అస్సలు విసుక్కోకుండా ఇంకా బాగా చారదీసి వారందరి ప్రాధేయపడేటటువంటి ఆ దగ్గరతనాన్ని అందంగా అనుభవిస్తూ మరి ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటారే ఆ మాదిరిగా కనిపిస్తోంది. మధురై వాక్యై సాంత్వయన్ అని అన్నమాట. బ్రహ్మదేవుడికి విధానజ్ఞుడు కదా, ఈ జరిగినది జరుగుతున్నది జరగబోయేది మరి తెలియదా, అంతా మనస్సులో పెట్టుకుని ఇంకాస్త ఆ దేవతల యొక్క ఆ ప్రాధేయపడేటటువంటి ఆ బతిమాలేటటువంటి ఆ తీరు ఎలా ఉందో దాన్ని ఇంకాస్త అనుభవించాలనుకున్నారో ఏమో. ఆ బతిమలాడడాలు ఉత్తప్పుడు ఎత్తుకుంటాను రండిరా అంటే దగ్గరకు రాక హోంవర్క్ చేయిస్తాను రా అంటే కనీసం కంటికి కనిపించకుండా ఉన్న పిల్లలు ఏదైనా కావాలి అని మారం చేసేటప్పుడు మరి నా దగ్గరకు వస్తావా, నాకు ఒక ముద్దు ఇస్తావా, నేను ఎత్తుకుంటాను వగైరా అని చెప్పి అప్పుడే కదా వారి సరదాలన్నీ తీర్చేసుకుంటారు. ఇలా ఈ దేవతలంతా కలిసి ఆ బ్రహ్మగారి చుట్టూతా ముగేసి నాన్న 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 అని చెప్పి చేతులు కాళ్ళు పట్టుకుని అలా బతిమాలుతూ ఉండేటటువంటి సందర్భంలో ఒక్కొక్క మాట కాస్త ఆలోచిస్తున్నట్లుగా ఆ వేడుకోలు ఆ పిల్లల దగ్గర నుంచి ఇంకాస్త ఆస్వాదించాలనుకున్నారో ఏమో చెప్తున్నారు. శైలపుత్రియా యదుక్తం తత్ నప్రజాస్యథ పత్నిషు. శైలపుత్రి చెప్పిందే
పార్వతీదేవి ఆమె చేత యత్ ఉక్తం ఏదైతే చెప్పబడిందో తత్ అది ఖచ్చితంగా నిజమే. అది తస్యాహ వచనం అక్లిష్టం అంటారు. అక్లిష్టం అంటే అబాధితం, దాన్ని కొట్టగలిగేది లేదు, దాన్ని తోసిరాజు అనగలిగేది లేదు, దాన్ని కాదనలేం, మార్చలేం. సత్యమేతత్, ఇది ఖచ్చితంగా నిజమే. నా సంశయ, అసలు అబ్బే ఇందులో సందేహమే లేదండి, ఇంకా అవకాశం లేదండి అన్నట్లుగా చెప్పేశారనమాట. ఏమా అంశం అంటే న ప్రజాస్యథ పత్నిషు, శివుడా తపస్సుకి వెళ్ళిపోయాడు అని అనుకున్నాం కనుక ఇదివరకు అపాయింట్ చేసుకున్నటువంటి ఆ పరమశివుడు ద్వారా మనకేదో రక్షణ వస్తుంది అని ఇంకా ఆశ పెట్టుకోవడానికి లేదు, అది తెలిసిపోయింది దేవతలకి. పోనీ ఇంకా ఏదైనా ఉపాయం ఉందా అని అనిపిస్తూ ఉండేటటువంటి సందర్భంలో న ప్రజాస్యథ పత్నిషు, మీకు మీ భార్యల యందు సంతతి కలిగేటటువంటి అవకాశమే లేదు. పార్వతీదేవి యొక్క ఆ మాట ఇంకా తిరగదీయలేమండి అని అన్నారు. శైలపుత్రియా యదుక్తం తత్ న ప్రజాస్యథ పత్నిషు అనేటటువంటి మాట తస్యాహ వచనం అక్లిష్టం, అది అబాధితం, సత్యమేతదు, ఇది ఖచ్చితంగా నిజం, నా సంశయ, ఈ విషయంలో సంశయమే లేదు అన్నారు. మరిప్పుడు ఇంకా ఏమి దారి, ఏమి మార్గం అంటే అప్పుడు చెప్తున్నారు బ్రహ్మగారు నిదానంగా. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశన జనజిష్యతి దేవానాం సేనాపతిం అరిందమం అని ఒక్క క్షణం ఆగి ఊరించి ఆ దేవతలందరి కళ్ళల్లోనూ ఆ వేడుకోలు భావన చూస్తూ అప్పుడు మెల్లగా చల్లని కబురు ఉపదేశం చేస్తున్నారు. ఏమనంటే, అబ్బాయి మీకు ఇప్పుడున్నది ఒకే ఒక్క దిక్కు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ శ్లోకం పై శ్లోకం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు గంగయే దిక్కు అన్నారు. ఆ మాటలో ఉంది చాలా గొప్ప చమత్కారం. అంటే ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశన, ఆ మాట పూర్తి చేయాలి అంటే గంగా అనే మాటకు బదులుగా ఇంకా చాలా చాలా మాటలు పెట్టచ్చు. అయినా సరే మాట పూర్తయిపోతుంది అలా పెడితే కూడా. కానీ ఇక్కడ దేవతలకి ఉపదేశం చేయడంలో వారి బుద్ధి ఏకాగ్రమై, అంటే ఇక్కడ దృష్టి పెట్టి చెప్పిన దాన్ని పరమశ్రద్ధగా వారు ఆచరించేలాగా పాటించేలాగా ఉంటుందన్నమాట ఆ ప్రయోగం. ఏమనంటే గంగా అంటే గాం సిద్ధిం గమజతి ప్రాపజతి ఇది గంగా అంటారు కదా. ఎవరికి ఏ అభీష్టం నెరవేరాలన్నా అది ఏ విధమైనటువంటిదైనా అది పొందడానికి వాడికి అడ్డంగా ఎన్ని అడ్డంకులు ఎన్ని పాపాలు ఉన్నా ఆ పాపాలన్నీ ప్రతిబంధకాలన్నీ పోగొట్టి వాడి బాధలన్నీ తీరేలాంటి వాడి అభీష్టాన్ని నెరవేర్చడంలో మొట్టమొదటి వస్తువు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే దానికి ఒక పేరు గంగా అని అన్నమాట. దాన్ని గంగా అని 2 భాగాలుగా విడదీసి, ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలామందికి తెలిసిన మాట, అభీష్టాన్ని నెరవేర్చేది అన్ని మీరు పట్టుకొని రా అని ఉపదేశం చేస్తున్నారన్నమాట. ఇయం ఆకాశగా గంగా. అయితే అదంత తేలిగ్గా దొరుకుతుందా? ఆకాశగా పైకి వెళ్ళినటువంటిది. ఇందులో 2 తాత్పర్యాలు. ఒకటి, అది అంత సులభం కాదు ఒక మాట. రెండో మాట ఏమి అని, లోకంలో ఒక బరువైన వస్తువు పైనుంచి కిందికి రావడం అనేది సహజం. నీరు బరువుగా ఉంటుంది, చాలా మందికి తెలుసు కదా. కానీ ఈ గంగకు ఉండేటటువంటి ప్రజ్ఞ, పాఠవం, శక్తి ఎటువంటిది అంటే కింది నుంచి పైకి వెళ్ళగలిగినది. ఆకాశగము ఇది అంటే పైకి అంతరిక్షంలోకి ప్రసరించగలిగినది కింద నుంచి. కనుక ఆ గంగ యొక్క మహిమ ఇంత అంతా కాదు. అసాధారణమైనటువంటి ప్రజ్ఞ, అసాధారణమైనటువంటి సామర్థ్యం, ఎక్స్ట్రాడినరీ అని అనుకుంటారే, అది కలిగినది ఆకాశగా ఒక మాట. రెండవ మాట, గంగా మీకు ఏది కావాలో దానిని అందంగా చక్కగా నెరవేర్చగలిగినటువంటిది. అంటే ఇక్కడ దృష్టి 2 రకాలు. ఒకటి లౌకిక దృష్టి. అప్పటి దేవతల భావనలో గంగా అనేటటువంటి ఒకానొక అమ్మవారు శక్తి స్వరూపం, ఆమె ద్వారా పని అవుతుంది, ఇది ఒక భావం. అలౌకికమైనటువంటి దృష్టి అంటే ఆది దైవికమైనటువంటి దృష్టి, దేవతా దృష్టి ఏమి అంటే గంగా సకలములైనటువంటి సిద్ధుల్ని కలిగిస్తుంది అని. అంటే వాల్మీకి మహర్షి ఒక్క ప్రయోగంతో 2 పనులు అవ్వాలని చూస్తున్నారన్నమాట. ఒకటి, దేవతల దృష్టికి అందేలాంటి ఒకానొక దివ్యమైనటువంటి స్వరూపం గంగాదేవి. ఆ గంగాదేవత ద్వారా మీరు ప్రయోజనాన్ని పొందండి ఒక మాట. మన దృష్టిలో ఆకాశగా అయినటువంటి ఆ సురనది,
అనితర సాధారణమైన అంటే లోకంలో వేరెవరికి సాధ్యం కానటువంటి దానిని కూడా అందంగా పెట్టగలుగుతుంది, అందంగా సాధించి పెట్టగలుగుతుంది ఆకాశగా ఒక మాట. రెండో మాట, మీరు ఆ నది ఒడ్డున కూర్చుని జపం చేసుకున్న, దానాలు హోమాలు వగైరా శ్రాద్ధాది కర్మలు చేసుకున్న, ఆ నదిలో ములిగిన మీకు కలిగేటటువంటి లాభం చాలా గొప్పది. దేవతలు దిక్కులేక ఒకానొక నాథుడు కలగాలి అనే సందర్భంలో శాశ్వతంగా స్వామినాథుణ్ణి పొందించడానికి బ్రహ్మగారు ఉపదేశం చేసినటువంటి ఒకానొక దివ్యమైనటువంటి ఉపాయం గంగా అని వగైరా ఇలాంటి అర్థాలన్నీ చెప్తున్నారన్నమాట. కనుక ఇయమాకాశగా గంగా, మీకంత ఇబ్బంది ఏం లేదు. ఇదిగో అని ఎదురుకుండా వేలితో చూపించి చెప్పేటప్పుడు ఇయం అని ప్రయోగిస్తారన్నమాట. కనుక ఇయం ఆకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశన, ఆ గంగను పట్టుకుంటే మీకు మంచి సేనాపతి లభిస్తాడు. ఏ రకంగా అంటే మన హుతాశనుడు అగ్నిదేవుడు ఉన్నాడు కదా, ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ అగ్నిదేవుడి ద్వారా తేజఃప్రసారం జరిగి గంగయందు ఆ మీకు కావలసినటువంటి ఆ స్వామినాథుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక యస్యాం ఏ గంగయందు హుతాశన, ఈ అగ్నిదేవుడు అరిందమం, అరి అంటే శత్రువులు, మనల్ని పీడించేటటువంటి వారిని ఎవరినైనా సరే దమయతి అణిచివేయగలిగినటువంటి గొప్ప శక్తి ప్రభావం కలిగినటువంటి, మళ్ళీ దేవానాం సేనాపతిం, దేవతల అందరికీ కూడా వీరందరి శక్తుల్ని కూడా తీసుకుని ఒకానొక సంఘటిత శక్తిగా మారి జయాన్ని అందించగలిగినటువంటి సేనాపతిగా నాయకుడిగా ఉన్నటువంటి పుత్రం, ఒకానొక పుత్ర సంతతిని జనజిష్యతి పుట్టించగలడు అని అన్నారు. సా ఇయం ఆకాశగా గంగా అస్తి అని ఆ గంగాదేవి మీకు ఉపాయం ఉంది, మీరు ఇంకా బెంగపడవసరం లేదు అని అన్నారు. అయితే ఈ మాట అనేటప్పటికీ దేవతలకి కాస్త బుర్రలో ఆలోచన వెలిగింది. నిజమే, మాకింతవరకు తట్టనే లేదే ఈ ఆలోచన. ఎందుకంటే ఒకానొక సందర్భంలో శివ తేజస్సు, మరి బ్రహ్మోపాసన తపోనిష్ట యోగ సాధనలో ఉన్నటువంటి వ్యక్తికి బ్రహ్మరంధ్రం నుంచి చిన్నపాటి వేదంలాగా ఆవిర్భవించడం, దాన్ని ఎవరు భరిస్తారు అంటే భూమి భరిస్తుంది అని అనుకోవడం, ఆ భూమి భరించలేక గగ్గోలు పెట్టినటువంటి సందర్భంలో అగ్నిదేవుణ్ణి వాయు సమన్విత అని మనం గతంలో అనుకున్నాం కదా. ప్రవిశత్వం మహాతేజ రౌద్రం వాయు సమన్విత అనే శ్లోకం చెప్పుకున్నాం. కనుక ఆ పాదరసాన్ని నువ్వు ఆక్రమించు అని అగ్నిదేవుడికి ప్రవహించం కదా. అదేరా, అప్పుడు అగ్నిదేవుడు తీసుకున్నాడు కదా తేజస్సుని, ఆ తేజస్సుని గంగలో ప్రవేశపెడితే గంగ ద్వారా ఆ శివతేజం ఒకానొక దివ్యమైనటువంటి మూర్తిని ఆవిర్భవింపచేస్తే తెలిసింది అనుకుని దేవతలందరిలోనూ కాస్త ధైర్యం, ఉత్సాహం మళ్ళీ పుంజుకున్నాయి అన్నమాట. అమ్మయ్య అనుకున్నారన్నమాట. సమస్యల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం అంత దూరంలో ఉంది అనేటప్పటికల్లా గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ఆ పరిష్కారానికి వెనుక ఏదైనా ఒక చిన్నపాటి సమస్య ఉందేమో అని అనిపిస్తే చాలు, మళ్ళీ అధైర్యం ఆవరించేస్తుంది. మళ్ళీ అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అమ్మో, ఉపాయం చెప్తున్నంతసేపు ఎంతో హుషారుగా ఆనందంగా అమ్మయ్య మన పని అయిపోయింది అని అనుకున్నామే, ఆ పార్వతీదేవి ఉంది కదరా బాబు, ఆ పార్వతీదేవిని తలుచుకుంటేనే నాకు చలి వెన్నులోంచి వణుకు పుట్టేస్తుంది. ఏ రకంగా అంటే నిర్మోహమాటంగా బడాల్మని శపించి పారేసింది. ఇప్పుడు కనుక శివతేజస్సు ద్వారా పార్వతీదేవికి సంబంధం లేకుండా మనం కనుక ఆవిర్భవింపచేసినట్లయితే మనకెక్కడ పేటెంట్ ఉండదు కదా, దాని మీద హక్కులు అవి ఉండవు కదా. బూడిద చేసి పడేస్తుందిరా బాబు, కోప్పడిందంటే అమ్మమ్మో నా వల్ల కాదు ఈ ఆందోళన తట్టుకోవడం, పదండ్రా మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి అన్నట్లుగా తయారైందన్నమాట వారి పరిస్థితి. కనుక గంగయందు అగ్ని ద్వారా ఆ శివతేజం ఏర్పడడం చేత ఆ కుమారస్వామి జననం జరుగుతుంది అని బ్రహ్మగారు విధాత కనుక ఆ రాత గురించి చెప్పినటువంటి ఆ సందర్భంలో విన్నంత క్షణంలో చాలా హాయిగా అని అనిపించి ఉండవచ్చు. దేవతలందరూ మళ్ళీ అంతలోనే కుదేలైపోయారన్నమాట. అమ్మమ్మమ్మో, పార్వతీదేవి తలుచుకుంటేనే మాకు భయమేస్తోంది. అలా కాదురా నాయన, కంగారు పడకండమ్మా, చిన్న మాట వినండి. ఏమని? జ్యేష్ఠ శైలేంద్రదుహిత మానజిష్యతి తత్ సుతం
తత్సుతం అన్నదానిలో ఎన్నెన్ని అంతరార్థాలు ఉన్నాయో, అతని యొక్క కుమారుణ్ణి అని అర్థం. ఈ అతని యొక్క అనే అర్థం తెలియాలి అంటే ఆ బ్రహ్మగారి హృదయమే తెలియాలి, ఆ వాల్మీకి హృదయమే తెలియాలి, విశ్వామిత్రుల హృదయమే తెలియాలి. మన హృదయంలో రాముణ్ణి పెట్టుకుంటే మనకి ప్రతిభా పాఠవాలు అన్నీ సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల కలిగి ఇవన్నీ అర్థం అవుతాయన్నమాట. ఎంత గొప్ప మాట అంటే తత్సుతం, పుట్టబోయేవారు స్వామినాథుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, ఇలా ఒకటా మాట గాంగేయుడు, అగ్ని సంభవుడు, మహాతేజోరూపుడు, ఇలా రకరకాలుగా సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎన్ని మాటలు ఉన్నాయో వాటిని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. లోకంలో ఒక వ్యక్తి కొన్ని దంపతుల యొక్క తేజస్సు వల్ల ఆవిర్భవించడం అని తెలుసు. పురాణాలైనా వగైరా ఎక్కడైనా ఇలాగే ఉంది. అది మానసిక సంకల్పంగా కానివ్వండి, లోకరీతిని అనుసరించి మిథున సృష్టి కానివ్వండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరునికి పేర్లు ఏమున్నాయండి అంటే కార్తికేయుడు అన్నారు. అంటే కృత్తికలకు పుట్టినవాడు అపత్యం అనే అర్థంలో కార్తికేయ అనే మాట వస్తుంది. కృత్తికలు నా పిల్లవాడు అన్నారట ఆ సందర్భంలో వచ్చి. మరి పార్వతీనందన అని కూడా ఒక మాట చెప్తారు. అసలు శరవణ భవ అనే మాటే చాలు. అక్కడ దాని విపులంగా మళ్ళీ చెప్పుకుందాము. శరవణము పార్వతీ అమ్మవారి స్వరూపం, ఆ శరవణంలో ఏర్పడినవాడు కనుక శరవణ భవుడు. మళ్ళీ అగ్నిభూ అని ఒక మాట, అగ్నిదేవుడికి పుట్టినవాడు. మళ్ళీ ఒక మాట, గంగకు పుట్టినవాడు గాంగేయుడు. ఇదేంటండి ఒక స్వరూపం ఇంతమందికి సంబంధించి ఇంతమందికి పుత్రుడిగా ఉండే అవకాశం ఉంటుందా అంటే అసంభవాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే సుబ్రహ్మణ్యేశ్వర తత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహామహిమ. వీరందరికీ కూడా ఆ పుత్రవాత్సల్యాన్ని సమానంగా అందంగా నిండుగా అందించడమే సుబ్రహ్మణ్యేశ్వరుడు చేసినటువంటి ఒక గొప్ప ప్రతిభ. ఆ ప్రతిభ, ఆ ముద్దు ముచ్చట, ఆ ఆనందం కేవలం పిల్లలే తీర్చగలుగుతారు. బాలసుబ్రహ్మణ్యుడు ఆయన బాలరూపంగా ఉండగా ఎన్నో ఘనకార్యాలు సాధించారు. కనుకనే మిగతా వారందరికీ ఈ బాల అనే మాట ఉన్నా లేకపోయినా సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాత్రం ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్య అని వ్యవహారం ఉంటుందన్నమాట. కనుక తత్సుతం అంటే రాబోయే సినిమాని మనం కాస్త ఫార్వర్డ్ చేసి చూసినట్లయితే అర్థమవుతుంది. స్కంద ఆవిర్భావంలో కార్తికేయ అనే పేరుతోటి ఆ కృత్తికలు ఎంత ఆనందపడిపోతున్నారో, ఆ పార్వతీదేవి ఎంత ఆనందపడిపోయిందో, గంగాదేవి ఎంత ఆనందపడిపోయిందో, అగ్నిదేవుడు ఎంత ఆనందపడిపోయాడో. ఇంతకంటే మనం ఇంకొక మాట చెప్పుకోవడం మర్చిపోయాం. పృథివీ, ఈ భూదేవి తల్లి ఎంత పరవశించిపోయిందో. వీరందరూ కూడా నేను తల్లిని, నా పిల్లవాడు, నాకన్నయ్య అని ఆనందించేసేటటువంటి సందర్భంలో మమసుత మత్సుత అనుకుంటారన్నమాట వారందరూ. అలా ఈ మాటలన్నీ కలిసేలాగా ఎంత అందంగా చెప్పారో చూడండి. చతుర్ముఖులు వారే చెప్పాలి, వాల్మీకి మహర్షి వివరించాలి, మన పెద్దలే వ్యాఖ్యానించాలి, బ్రహ్మర్షులు విశ్వామిత్రులే ఉపదేశించాలి, మన రామయ్యే ఆలకించాలి. అదే రామాయణం, అందులో స్కంద జననం. కనుక జ్యేష్ఠ శైలేంద్రదుహిత మానయిష్యతి, ఇది ఏర్పడేలాగా, ఈ కార్యం నెగ్గేలాగా జరిపించగలదు తత్సుతం అని అన్నారన్నమాట. స్వామినం, లేకపోతే సేనాపతిం, లేకపోతే స్కందం, ఇలా వగైరాలుగా ఈ మాటలతో చెప్పచ్చుగా. తత్సుతం అంటే వారి పిల్లవాడిని అని అర్థం అన్నమాట. ఈ వారి పిల్లవాడు అన్నప్పుడు ఎవరెవరికి అభిమానం ఉందో వారందరూ కూడా నా పిల్లవాడు అని అనుకుంటారన్నమాట. ఒక కార్యక్రమం చాలా అందంగా గొప్పగా జరిగిందనుకోండి, ఒక పెళ్ళి కార్యక్రమం అనుకోండి ఉదాహరణకి. ఈ పెళ్లిలో పలానా వారు, లేకపోతే ఈ పందిళ్ళు, ఇల్లు వాకిలి, లేకపోతే ఇవి లేకపోతే నేను ఏమీ చేయగలిగేది కాదు అని చెప్పి ఆ బంధువులందరితో ఆఖరి ఏ వీడ్కోల్లోనో ఏదో సందర్భంలో చెప్తారు అని అనుకోండి. ఈ పెళ్ళి ఇంత నిండుగా ఇంత వైభవంగా జరిపించడానికి కారణం అని అనేటప్పటికే ప్రతి ఒక్కరిలోనూ నేను అసలు 3 రోజులు ముందుగా వచ్చి పందిరి రాట పాతడం దగ్గర నుంచి నేనేరా, ఒరే వీధిలోకి వెళ్ళి బజార్ నుంచి సామాన్లు కూడా నేనే తెచ్చానురా, ఒరే కాదురా అరటిపళ్ళు కూడా నేను మోసానురా అని ఇలా వగైరాలుగా అనుకుంటూ ఉంటారే. అంటే ఎవరి వంతు వారు ఇది నా గురించే, ఈ జయానికి ప్రధానమైనటువంటి కారణం నేను అని వారి అభిమానానికి తగినట్లుగా ఆ అందంగా ఆ కృతజ్ఞతను అవతలి వారు తెలుపుతూ ఉంటారే.
ఆ మాదిరిగా ఇక్కడ ప్రతి ఒక్కరికి, వీరందరికీ, పరమశివుడికి, పార్వతీదేవికి, పృథివీదేవికి, భూదేవికి, మళ్ళీ అగ్నిదేవుడికి, మళ్ళీ గంగకు, మళ్ళీ కృత్తికలకు, ఈ ఆరుగురికి కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలిగించిన షణ్ముఖ స్వరూపం తత్సుతం మానయిష్యతి అన్నారు. సరే, మనం ఈ శ్లోకం చెప్పుకోబోయే ముందు ఏమనుకున్నాం? దేవతలకి ఉపాయం విన్న వెంటనే ఎగిరిగంతేసినంత ఆనందం అని అనిపించింది. కానీ అంతలోనే ఆ ఆనందం మీద నీళ్లు చెల్లినట్లు అయిపోయింది. పార్వతీదేవి శపించి పారేస్తుందేమో, రా బాబు దగ్ధమైపోతామేమో అని హడిలిపోతున్నారు అని అనుకున్నాం కదా. బ్రహ్మగారికి ఎంత చతురతో గమనించండి, యుక్తి చెప్తున్నారు. ఉమాయా తద్ బహుమతం భవిష్యతి న సంశయ అని చెప్తున్నారు. మీరు ఆ ఉమాదేవి గురించే కదా ఆందోళన పడుతున్నారు. పార్వతీదేవి ఏమి శపించి పరేస్తుందేమో అనుకుంటున్నారు కదా. మీకా భయం ఏమీ అక్కర్లేదు. ఎందుకని? ఉమాయా ఆ పార్వతీదేవికి తత్ బహుమతం భవిష్యతి అంటే మన ఉపాయం, మన ప్లాన్ ఏదైతే ఉందో, మన ఆలోచన, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏమా ఆలోచన అంటే శివ తేజస్సును గంగలో ప్రవేశపెట్టడం ద్వారా గాంగేయుణ్ణి ఆవిర్భవింపచేయడం అనన్నమాట. ఎందుకంటే మన ఇళ్లలో ఉండే ఆ అనుబంధాల్ని ఎంత గొప్పగా చూపిస్తున్నారో గమనించండి. ఇద్దరు అన్నదమ్ములు ఎంతవరకు సఖ్యంగా ఉంటారో చెప్పలేం. చాలామందికి తెలిసిన విషయం. ఒక అన్న, ఒక చెల్లి, లేకపోతే ఒక అక్క, ఒక తమ్ముడు ఎంతవరకు సఖ్యంగా ఉంటారో అది కూడా ఏమో కొంతవరకేమో అనుమానించాలేమో. ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాత్రం చాలా అనురాగంతో ఉంటారు, చాలా అనుబంధంతో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎంతకాలమైనా సరే ఆ అనుబంధం, ఆ ఆత్మీయత ఊరికే పోదన్నమాట. అంటే అంత తేలికగా తగ్గిపోదన్నమాట. కనుక ఆ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక దగ్గర శృతి చెప్తుంది ఏమని? నహి స్వస్వగోహినస్తి అంటుంది. అదితిస్వేత్యాహ ఇయం వా అదితి అదిత్యైవాదిత్యాంఖనతి అస్యా అక్రూరంకారాయ. మన ప్రవచనం వింటున్న వారిలో చాలామంది మహనీయులు, వేద విద్వాంసులు, ఘనపాఠులున్నారు, వేదార్థవేత్తలున్నారు, శాస్త్రజ్ఞులున్నారు. వారందరికీ ఈ శృతిని అందిస్తే చాలా రుచిగా ఉంటుందని ఒక్క మాట అనుకున్నాం. తాత్పర్యం ఏమంటే, లోకంలో ఎవరైనా వీడు నావాడు అని అనుకుంటే అతన్ని ద్వేషించడు, అతన్ని వ్యతిరేకంగా భావించడు. కనుక తనకు కలిగేటటువంటి ఆనందం ఎంతో తన వారికి కలిగే ఆనందం కూడా అంతే. కనుక తన వారి ద్వారానైనా సరే ఈ ఆనందాన్ని తను ఆనందంగా పంచుకోగలుగుతాడు, సంతోషంగా ఒప్పుకోగలుగుతాడు అని నీతి ఒకటి ఉంది. కనుక నహి స్వహ స్వం హినస్తి అని ఉంది. ఎవరు కూడా నాది అనుకునేటటువంటి అంశాన్ని, స్వకీయమైనటువంటి అంశాన్ని నహీనస్తి, వినాశం చెయ్యరు కదా. కనుక గంగాదేవిని పార్వతీదేవి చెల్లెలు శపించదు కదా. అక్కగారి మీద ఉండేటటువంటి చెప్పలేనంత తీపి కదా, ప్రేమ కదా. కనుక మనం ఇప్పుడు గంగాదేవిని దీనికి అనుకూలంగా ఎన్నుకోవాలి. చాలా ఉచితమైనటువంటి ఆలోచన. కనుక మీరేం భయపడక్కర్లేదు అని చెప్పారన్నమాట బ్రహ్మగారు. ఎంత గొప్ప యుక్తి చతురతో గమనించండి. జ్యేష్ఠా శైలేంద్రదుహిత మానయిష్యతి తత్ సుతం ఉమాయా తద్ బహుమతం భవిష్యతి న సంశయ అన్నారు. ఇంకా అది వింటే దేవతల ఆనందానికి పట్టపగ్గాలున్నాయా? తచ్చుత్వా వచనం తస్య కృతార్థ రఘునందన, అప్పుడే కృతార్థులమైపోయేమో అని ఆనందించేశారనమాట. ప్రణిపత్య సురాసర్వే పితామహం అపూజయన్. సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు ఒకళ్ళు, బుగ్గల్లాగే వాళ్ళు ఒకళ్ళు, మీసాల్లాగే వాళ్ళు ఒకళ్ళు, చుట్టూతా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఒకళ్ళు. ఇలా రకరకాలుగా ఆనందోత్సాహాలతో ఆ దేవతలంతా పండుగ చేసుకుంటూ ఉంటే మనం కూడా ఆ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రాలని చదువుకుని ఈనాటికి పండగ చేసుకుంటూ రేపటి పండగ కోసం ఎదురు చూద్దాం. హరజే నమః. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్లోకాలన్నీ శ్రద్ధగా పారాయణ చేద్దాం. యదత్రానంతరం కార్యం యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా సంవిదత్స్వ విధానజ్ఞ త్వం హి నః పరమాగతిః దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః సాంత్వయన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్
శైలపుత్ర్యా యదుక్తం తత్ శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజాస్యథ పత్నిషు న ప్రజాస్యథ పత్నిషు తస్యా వచనమక్లిష్టం తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః సత్యమేతన్న సంశయః ఇయమాకాశగా గంగా యమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం సేనాపతిమరిందమం జ్యేష్ఠా శైలేంద్రదుహితా జ్యేష్ఠా శైలేంద్రదుహితా మానయిష్యతి తత్సుతం మానయిష్యతి తత్సుతం ఉమాయాస్తద్బహుమతం ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః తచ్ఛ్రుత్వా వచనం తస్య తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన కృతార్థా రఘునందన ప్రణిపత్యసురాः సర్వే ప్రణిపత్యసురాः సర్వే పితామహమపూజయన్ పితామహమపూజయన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తత్రింశే సర్గే సప్తత్రింశే సర్గే షట్శ్లోకాః షట్శ్లోకాః దైవం యొక్క అనుకూలం అలా ఉంటుంది అనడానికి స్కందుని గురించి షడాన్ని గురించి చెప్పుకుంటూ ఈరోజు 6 శ్లోకాలు చక్కగా మనకి కుటుంబ జీవనపరంగా రామాయణం ఏ రకంగా సమన్వయమవుతుంది, ఒక తండ్రి దగ్గర పిల్లలు ఏ రకంగా ఉంటారు, అలాగే పిల్లల్ని ఏ రకంగా తండ్రి అనునయిస్తూ వారి కోరికను ఎలా మన్నిస్తాడు అనేటువంటి అంశాలతో పాటుగా వివిధ వేద రహస్యాలతో కూడుకున్నటువంటి సాక్షాత్ వేద స్వరూపమైనటువంటి రామాయణ రహస్యాలన్నిటినీ కూడా ఆచార్యముఖంగా మనం చక్కగా తెలుసుకున్నాం. అదేవిధంగా ఫలశ్రుతి అందరూ కలిసి చక్కగా పలుకుదాం. తదనంతరం ఆ అద్భుతమైనటువంటి రుద్ర యామల రహస్యంలో ఉన్న ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని మనం పలికే ప్రయత్నం చేద్దాం. ఫలశ్రుతి దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరూ కలిసి పలుకుదాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని శ్రద్ధగా పలికే ప్రయత్నం చేద్దాం. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీ స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్త
मुक्तिमार्गकृत् मुक्तिमार्गकृत् सर्वाराति प्रमाथी च सर्वाराति प्रमाथी च वाञ्छितार्थप्रदायकः वाञ्छितार्थप्रदायकः फलश्रुतिः फलश्रुतिः अष्टाविंशति नामानि 28 नामानि त्रिकालं तु यः पठेत् त्रिकालं तु ह्यः पठेत् प्रकर्ष श्रद्धया युक्तः प्रकर्ष श्रद्धया युक्तः मूको वाचस्पतिर्भवेत् मूको वाचस्पतिर्भवेत् महामन्त्रमयानां च महामन्त्रमयानां च महानाम्नां प्रकीर्तनात् महानाम्नां प्रकीर्तनात् महाप्रज्ञामवाप्नोति महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा नात्र कार्या विचारणा पुष्यनक्षत्रमारभ्य पुष्यनक्षत्रमारभ्य दशवारं पठेन्नरः दशवारं पठेन्नरः पुष्यनक्षत्रपर्यन्त पुष्यनक्षत्रपर्यन्त अश्वत्थमूले दिने दिने अश्वत्थमूले दिने दिने पुरश्चरणमात्रेण पुरश्चरणमात्रेण सर्वपापैः प्रमुच्यते सर्वपापैः प्रमुच्यते इति इति श्रीरुद्रयामलरहस्ये श्रीरुद्रयामलरहस्ये प्रज्ञावर्धनस्तोत्रम् प्रज्ञावर्धनस्तोत्रम् సంపూర్ణం సంపూర్ణం. ఎవరైతే ఈ అష్టావింశతి నామాలు 3 కాలాలలో త్రికాలం హి యహ పఠేత్ పఠిస్తారో అటువంటి వారికి ప్రకర్ష శ్రద్ధయాయుక్త అంటే శ్రద్ధ ప్రకృష్టమైనటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది. అంతేకాదు అంతకు మించి మూకో వాచస్పతిర్భవేత్ మూగవాడు కూడా మంచి వాక్కులు పలిగేటువంటి వాడిగా తయారవుతాడని అనేక ఫలాలు కూడా తదుపరి చెబుతూ ఉన్నారు. వాటి విశేష అంశాలను ఉత్తరోత్తర మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కాలోహి దురతిక్రమ కాబట్టి కాలాన్ని అనుసరించి మనం ఇకపైన ధన్వంతరి ధ్యానాన్ని నవగ్రహ ప్రార్థనని అలాగే క్షమాప్రార్థనతో పాటు ఈ పారాయణ యొక్క కైంకర్య ఫలితాన్ని సమస్తము భగవంతునికి సమర్పించుకుంటూ మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి ధన్వంతరి ధ్యానం దగ్గర నుంచి పలుకుదాం. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గీః దీర్ఘాయుః సంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు
दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh